వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. చూస్తున్నారా, ప్రపంచాన్ని వణికిస్తున్న మరో భీకర పరిణామం. ఉక్రెయిన్ రణరంగంలో రష్యాను దెబ్బకొట్టాలని అమెరికా వేసిన ఎత్తులకు ఇప్పుడు పశ్చిమాసియా గడ్డపై పుతిన్ అదే స్థాయిలో రివర్స్ అటాక్ ఇస్తున్నారు. ఇరాన్ అడ్డు పెట్టుకుని అమెరికా బేస్లను, నౌకలను టార్గెట్ చేస్తూ రష్యా ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధాల భయాలను రేకెత్తిస్తుంది. అసలు ఇరాన్ అంత ఖచ్చితత్వంతో అమెరికా రక్షణ వలయాన్ని ఎలా ఛేదిస్తుంది? ఈ భీకర పోరు వెనుక రష్యా మాస్టర్ ప్లాన్ ఏంటి? ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన నాటి నుంచి రష్యాను దెబ్బకట్టాలని అమెరికా పశ్చిమ దేశాలతో కలిసి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. కీవ్ నగరానికి భారీగా అత్యాధునిక ఆయుధాలను, వేల కోట్ల నిధులను అందిస్తూ అగ్రరాజ్యం పరోక్ష యుద్ధాన్ని కొనసాగిస్తుంది. కేవలం రక్షణ సాయమే కాకుండా మాస్కోపై వ్యూహాత్మక దాడులు చేసే ప్రణాళికలను సైతం అమెరికా తన మిత్ర దేశాలకు అందించింది. సరిగ్గా ఇదే వ్యూహాన్ని ఇప్పుడు రష్యా అత్యంత చాకచక్యంగా పశ్చిమాసియా గడ్డపై అమలు చేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఏ సూత్రమైతే పాటించిందో ఇప్పుడు పుతిన్ అదే మార్గాన్ని ఎంచుకుని ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇరాన్ వైపు నుంచి అమెరికా బలగాలపై జరుగుతున్న వరుస దాడుల వెనుక మాస్కో అందిస్తున్న పక్కా నిఘా సమాచారమే ప్రధాన బలమని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రరాజ్యాల మధ్య నడుస్తున్న ఈ మైండ్ గేమ్లో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతోంది. అమెరికా ఆధిపత్య ధోరణికి తెహ్రాన్ గట్టిగా ఎదురు నిలవడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏ దేశానికైనా కాలం కలిసి రాకపోతే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా పాము కరిచినట్టే అవుతుందన్నట్లుగా అమెరికా పరిస్థితి తయారైంది. వైమానిక దాడులతో ఇరాన్ను హడలగొట్టాలని భావించిన వాషింగ్టన్ అంచనాలు పూర్తిగా తలకిందులరే. బలం ఉందని గర్విస్తే బలహీనతలు బయటపడతాయన్న నానుడి ఇక్కడ అచ్చంగా సరిపోతుంది. అమెరికా యుద్ధ నౌకల కదలికలను, గల్ఫ్ గగనతలంలో తిరుగుతున్న డ్రోన్ల రూటు మ్యాప్లను రష్యా ఎప్పటికప్పుడు ఇరాన్కు చేరవేస్తోంది. అమెరికా రక్షణ వలయాన్ని ఛేదించేందుకు ఇరాన్ పర్వతాల కింద అత్యంత సురక్షితమైన భూగర్భ క్షిపణి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. వైమానిక దాడులను ఎంత తీవ్రంగా ఎదుర్కొంటున్నప్పటికీ తెహ్రాన్ మాత్రం తన శక్తిని ఏమాత్రం కోల్పోలేదని జోర్డాన్ సమీపంలోని మునాఫక్ సాల్టీ స్థావరంపై జరిగిన దాడి నిరూపించింది. ఈ భీకర దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి కార్యక్రమం పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిందని అమెరికా రక్షణ మంత్రులు పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవాలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, సిఐఏ కేంద్రాలపై ఇరాన్ జరుపుతున్న దాడులు అగ్రరాజ్య రక్షణ వ్యవస్థలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అసలు జీపీఎస్ జామింగ్లను సైతం తట్టుకుని ఇరాన్ క్షిపణులు ఎంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఎలా ఛేదిస్తున్నాయనేది ఇప్పుడు అమెరికా అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అనుమానం పెనుభూతమై కూర్చున్న తరుణంలో దీని వెనుక రష్యా శాటిలైట్ సాయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా చేస్తున్న ప్రతి చిన్న కదలికకు రష్యా అంతే వేగంగా ప్రత్యామ్నాయ వ్యూహాలను రచిస్తోంది. శత్రువు బలహీనతలను తెలుసుకుని దెబ్బకొట్టడంలో పుతిన్ అనుసరిస్తున్న మాస్టర్ ప్లాను అమెరికాకు బెంబేలెత్తేస్తుంది. కంచె చేను మేసినట్లుగా అమెరికా అందించిన నిఘా సమాచారమే నేడు రష్యా ద్వారా ఇరాన్ చేతికి చిక్కి వాషింగ్టన్కే శాపంగా మారుతుంది. ఇరాన్ను పూర్తిగా అణిచివేసి అక్కడ పాలకులను మార్చాలని అమెరికా ఎత్తుగడలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు ధ్వంసమవుతుండటంతో పాటు 3 అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం వాషింగ్టన్ను నైతికంగా తీవ్రంగా దెబ్బతీసింది. సముద్రంలో ఇరాన్కు చెందిన సుమారు 159 నౌకలు ధ్వంసమైనప్పటికీ ఆ దేశ క్షిపణి సామర్థ్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతుంది. ప్రతి అమెరికన్ దాడికి తాము 100 రెట్లుగా గట్టి బదులిస్తామని తెహ్రాన్ స్పష్టం చేస్తూనే ఉంది. రాత్రింబవళ్లు అమెరికా బాంబర్లు విరుచుకుపడుతున్నా ఇరాన్ సైన్యం భూగర్భ బంకర్ల నుంచి వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా అమెరికా లక్ష్యాలు దెబ్బతీస్తుండటంతో అగ్రరాజ్య వ్యూహకర్తలకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఎవరి దారి వారిది అన్నట్లుగా ఈ యుద్ధంలో రష్యా నేరుగా పాల్గొనకపోయినా తెర వెనుక మాత్రం ఇరాన్కు కావలసిన పూర్తి సాంకేతిక బలాలను అందిస్తుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఇస్తున్న ఇబ్బందులకు రష్యా సరిగ్గా ఇరాన్ ద్వారానే బదులిస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం ఆధారంగా పుతిన్ పన్నిన ఈ వ్యూహాత్మక వలయంలో అమెరికా చిక్కుకొని నానా తంటాలు పడుతుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడన్న చందంగా అమెరికా సైనిక లక్ష్యాలు నెరవేరకుండా ఈ ప్రాంతం రక్షణ పరంగా సంక్షోభంలో పడిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం కేవలం 2-3 రోజుల్లోనే ముగిసిపోతుందని ముందుగానే రష్యా అధినేత పుతిన్ గట్టిగా అంచనా వేశారు. కానీ అమెరికా, యూరోపియన్ దేశాలు భారీ మద్దతుతో కీవ్ దళాలు ఊహించని రీతిలో ప్రతిఘటించడంతో ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
అప్పటి నుంచి పశ్చిమ దేశాలిస్తున్న లాంగ్ రేంజ్ ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ సైన్యం విరుచుకుపడుతూనే ఉంది. సరిగ్గా అదే నొప్పిని, అదే రకమైన వ్యూహాత్మక ఇబ్బందిని ఇప్పుడు పుతిన్ నేరుగా అమెరికాకు రుచి చూపిస్తున్నారు. అమెరికా సైనిక స్థావరాలకు సంబంధించిన అత్యంత గోప్యమైన శాటిలైట్ చిత్రాలను మాస్కో ఎప్పటికప్పుడు తెహరాన్కు అందజేస్తుంది. ఈ ఖచ్చితమైన నిఘా సమాచారమే ఇరాన్ క్షిపణులకు దిశానిర్దేశం చేస్తూ లక్ష్యాలను ఖచ్చితంగా తాకేలా చేస్తుంది. రష్యా ఇస్తున్న ఈ రేడారు, శాటిలైట్ డేటా లేకపోతే ఇరాన్ దాడులు ఇంత ఖచ్చితంగా జరిగేవి కాదని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎవరికి తగ్గినట్లు వారు అన్నట్లుగా అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఈ ప్రాంతాన్ని రణరంగంగా మారుస్తున్నాయి. ఇరాన్ను కేవలం పావులా వాడుకుంటూ అమెరికా నౌకలను, స్థావరాలను రష్యా ఆర్థికంగా, సైనిక పరంగా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇద్దరు బలశాలులు తలపడితే మధ్యలో సామాన్య దేశాలు నలిగిపోయినట్లే ఈ మైండ్ గేమ్ దెబ్బకు పశ్చిమాసియా ప్రజలు అగ్నిగుండంలో కాలం వెళ్లదీస్తున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గల్ఫ్ గగనతలంలో అమెరికా డ్రోన్లు ఎక్కడికక్కడ ధ్వంసమవుతుండటంతో ఆ దేశ సాంకేతిక నైపుణ్యంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. రష్యా అందిస్తున్న అధునాతన నిఘా సహాయం వల్ల ఇరాన్ దాడుల తీవ్రత ఊహించని రీతిలో పెరిగిపోయింది. ఈ పరిణామాలు గమనిస్తుంటే ఈ ప్రాంతీయ ఘర్షణ కాస్త నెమ్మదిగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న దాడులు ప్రపంచ శాంతిని పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పుతిన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ దెబ్బకు అమెరికా అగ్రరాజ్య హోదాకు గల్ఫ్ గడ్డపై భారీ సవాల్ ఎదురవుతుంది. ఆశ చూపి మోసం చేయడం అంటే ఇదేనన్నట్లుగా మిత్ర దేశాల పేరుతో ఉక్రెయిన్ వాడుకున్న అమెరికాకు ఇప్పుడు అదే రీతిలో ఇరాన్ రూపంలో రివర్స్ అటాక్ తగులుతుంది. ఇరాన్ను అడ్డుపెట్టుకుని రష్యా ఆడుతున్న ఈ భీకర మైండ్ గేమ్లో అగ్రరాజ్యాల పంతాలు పశ్చిమాసియాను అల్లకల్లోలం చేస్తున్నాయి. కాలం తెచ్చిన కలను ఎవరూ మార్చలేరన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ భవిష్యత్తును తీవ్ర ఆందోళనకరమైన మలుపు తిప్పుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠభరిత వాతావరణంలో అమెరికా, రష్యాల మధ్య ఆధిపత్య పోరు మరింతగా ముదురుతుంది. అలా ఉక్రెయిన్ గడ్డపై అమెరికా ప్రయోగించిన వ్యూహాత్మక అస్త్రాలనే ఇప్పుడు పశ్చిమాసియాలో రష్యా అదే స్థాయిలో తిప్పికొడుతుంది. ఇరాన్కు అందుతున్న అత్యాధునిక నిఘా, శాటిలైట్ సమాచారమే అగ్రరాజ్య రక్షణ వలయాలను బద్దలు కొడుతూ ప్రపంచాన్ని పెను ప్రమాదం వైపు నడిపిస్తోంది. ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ భీకర మైండ్ గేమ్ ఎటు దారితీస్తుందో, మూడో ప్రపంచ యుద్ధపు ఛాయలు మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.